ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 6వ అధ్యాయం 11వ వచనములో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. ప్రియమైనటువంటి వారలారా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎఫెసీలో ఉన్నటువంటి మరి విశ్వాసులకు రాస్తున్నటువంటి లేఖ ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క మహాశక్తి మనకుంటుంది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి అని అంటున్నాడు. ఎలా బలవంతులై ఉండాలి? బలవంతులై ఉండాలి అని మాట్లాడుతూ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం చేయాలి? శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి. మనము లేఖన భాగములోనికి మనమొస్తే, లేఖన భాగములో అసలు సాతానుడు ఎవరు? ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము, సాతానుడు ఎవరు? సాతానుడు ఎక్కడ నుంచి వచ్చాడు? సాతానుడికిను మనకును మధ్య పోరాటం ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. అసలు సాతానుడు ఏ రూపంలో ఉంటాడు? అసలు మనము సాతాను చేత ఎందుకు ఈ స్థితిలోనికి వస్తున్నాం? ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క లేఖన భాగం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి ఈ వ్యక్తి ఒక ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఈ సాతానుడు ఎవరు అనగా, సాతానుడు దేవదూతలే. జ్ఞాపకం చేసుకోండి, సాతానుడు దేవదూతలే. ఈ సాతానుడు దేవదూతలు అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మరి దేవుని యొక్క లేఖన భాగములో మరి యెషయా గ్రంథములో మనం చూస్తే, మరి దేవుడు అంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి త్రోయబడితివి అని వ్రాస్తున్నాడు. అసలు సాతానుడు ఈ విధముగా మరి మనలను మరి పతనములోనికి తీసుకుని వెళ్ళడానికి, మరి నాశనం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఇది సాతానుకును మనుషులకు మధ్య పోరాటమా? దేవునికిని సాతానుకుని మధ్య పోరాటమా? ఎక్కడ నుంచి మరి ఈ పోరాటము మనకు సంభవిస్తుందో ఇది మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా సాతానుడు కాదు. ఈ వీరు దేవుని దూతలు. మొట్టమొదటిగా దేవుడు మనుషుల కంటే ముందుగా దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఈ దేవదూతలను ఎప్పుడు సృష్టించాడో, ఈ దేవదూతలందరూ కలిసి దేవునిని ఆరాధిస్తూ, దేవునిని గణపరుస్తూ, దేవునిని మహిమపరుస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతుండేవాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ దూతల చేత 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్లను, 2 రెక్కలతో ఎగురుచు, అంటే దేవదూతలకు 6 రెక్కలుంటాయి. జ్ఞాపకం చేసుకోండి, దేవుని దూతలకు 6 రెక్కలుంటాయి. ఈ 6 రెక్కలతో 2 రెక్కలతో కాళ్లను కప్పుకొని, 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో మనం గమనించినట్లయితే, దేవుడు దేవదూతలను సృష్టించి దేవునిని ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సమయంలో ఏ దేవదూతలందరూ దేవుని ఆరాధిస్తున్నారు, దేవునిని గణపరుస్తున్నారు. అయితే ఇక్కడ దేవుని కంటే కొంచెం తక్కువగా ఒక దేవదూతను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దేవదూత పేరే లూసిఫర్. జ్ఞాపకం చేసుకోండి, ఈ లూసిఫర్ అనేటువంటి ఈ దేవదూత దేవునిని ఆరాధిస్తూ, దేవునిని గణపరుస్తూ, ప్రతి దినము ఆయన సన్నిధానములో అనేకమైనటువంటి వేల స్వరముల ద్వారా దేవునిని మహిమపరుస్తూ ఉండేది. ఈ దేవుని మహిమను చూడడానికి, వినడానికి మరి దేవదూతల యొక్క కండ్లు కానీ, దేవదూతల యొక్క మనస్సు కానీ, దేవదూతల యొక్క ఊహ కానీ అందేది కాదు.
అంటే ఈ దేవుని యొక్క దూతలు దేవునిని ఆరాధిస్తున్నప్పుడు, దేవునిని గణపరుస్తున్నప్పుడు, ఈ దేవదూతల్లో నుంచి అనగా ఈ లూసిఫర్ యొక్క మరి రెక్కలలో నుంచి ఒక్కసారిగా అనేక వేల స్వరాలు బయటకు వచ్చేవట. ఈ స్వరము గర్జించు సింహం వలె మృదువుగాను లేదా ఆ సంతోషకరమైనటువంటి నాదములతో ఉండేదట. అంత మరి ఆరాధనకు మరి యోగ్యుడైనటువంటి దేవునిని ఆరాధించేటువంటి ఈ లూసిఫర్కు ఒక ఆలోచన కలిగింది. ఏం కలిగిందయ్యానంటే, ఇదిగో ఈ దేవుడు, ఈ మహోన్నతుడైన వాడు ఇంత గొప్పగా ఆరాధించబడుతున్నాడు, మరి నేను ఆయన కంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నా. ఎందుకంటే నేను లేకపోతే ఆయనకు ఆరాధన లేదు, నేను లేకపోతే ఆయనను స్తుతించేవారు లేరు. ఎందుకంటే నేనే వీళ్ళందరినీ లీడ్ చేస్తున్నా, నేనే వీరందరినీ నడిపిస్తా ఉన్నా, నేనే వీళ్ళందరికీ మార్గము చూపించి దేవునిని ఎలా ఆరాధించాలో, దేవునిని ఎలా స్తుతించాలో నేర్పిస్తున్నటువంటి నేను, మరి నేనే కదా గొప్పవాణ్ణి, నేనే కదా ఉన్నతమైన వాణ్ణి. కానీ దేవుని కంటే కొంచెం తక్కువ స్థితిలోనే కదా దేవుడు నన్ను చేశాడు. అయితే నన్ను నేను ఎందుకు ఆరాధించుకొనకూడదు అనేటువంటి ఆలోచన, తలంపు ఈ దేవుని దూతకు ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి దేవుని దూత అయినటువంటి లూసిఫర్, దేవునిని ఆరాధించవలసినటువంటి దూత, దేవుని చేత మరి మెప్పు పొందేటువంటి ఈ లూసిఫర్, దేవుడు ఎప్పుడు కూడా లూసిఫర్ను పొగుడుతుండేవాడు. లూసిఫర్, నీవు ఆరాధన చేస్తే, నీవు 2 రెక్కలతో ఇలా క్రింద కూపినప్పుడు నీలో నుండి అనేక స్వరములు వస్తున్నాయి. నీ వలన నేను ఎంతో ఆరాధింపబడుతున్నాను, నీ వలన నేను ఎంతో గణపరచబడుతున్నానని ఆ దూతతో చెప్పినప్పుడు, దూత ఉప్పొంగిపోయి నేను లేకపోతే దేవునికి ఆరాధన లేదని ఊహించుకొని ఏమంటుందంటే, దేవునిని నేను ఎందుకు ఆరాధించాలి, దేవునిని నేను ఎందుకు ఆరాధించాలి, నన్ను నేను ఆరాధించుకుంటే ఎంత బాగుంటుంది, నాకు అనేకమైనటువంటి వేల సంఖ్యలో కలిగినటువంటి దేవుని దూతలు ఉన్నారు, మరి నేను చెప్తేనే కదా వీళ్ళందరూ దేవుని ఆరాధిస్తున్నారు, నేను చెప్తేనే కదా వీళ్ళందరూ దేవునిని గణపరుస్తున్నారు, కాబట్టి ఆయనకు చెందాల్సిన ఘనత కాదు నాకు చెందాలి అని ఊహించి ఏమంటుందో తెలుసా? దేవుని దూత ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను దేవుని కంటే పై సింహాసనం మీద, సభా పర్వతం అనేటువంటి ప్రదేశంలో నేను సింహాసనం వేసుకుని కూర్చుండి నేను ఆరాధింపబడతాను. కేవలం ఆలోచన మాత్రమే చేసింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దూత చేసిన పని ఏందనంటే కార్యాన్ని రూపం దాల్చలా, హృదయములో మనస్సులో ఒక తలంపు తలిచింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తం తెలుసు. ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగినవాడు యెహోవాయే. కనుక యెహోవా హృదయ రహస్యములను ఎరిగినవాడు గనుక దేవుడు వారి యొక్క ఆలోచనలను, ఆ లూసిఫర్ యొక్క తలంపులను గ్రహించి ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే తనకంటే దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడిందో, ఆ ఆశపడినటువంటి ఆ యొక్క ఆలోచనను దేవుడు చంపేయడానికి ఆ దూతలను దేవుని సింహాసన యొద్ద నుండి త్రోసేశాడు. ఎక్కడికి త్రోశాడు అనంటే, వీళ్ళనందరినీ భూమి అడుగు భాగములోనికి, పాతాళములోనికి పంపించేశాడు సాతానుణ్ణి. కొంతమంది ఎక్కడున్నారంటే ఆకాశ మండలములో ఉన్నారు, ఆకాశ మండలములో ఉంటూ సంచరిస్తూ తిరుగుతున్నారు. కానీ ఈ దేవదూతలు ఎప్పుడైతే ఆకాశములో నుండి త్రోయబడ్డారో కదా, మనం ఈనాడు మరి ప్రపంచంలో ఎంతమంది అయ్యా దేవుళ్ళు అని హైందవులను మిగతా వారిని అందరిని అడిగితే వాళ్ళు మాకు 33 కోట్ల దేవతలు అని అంటారు. అంటే ఇంచుమించు 33 కోట్ల దేవదూతలు ఆకాశము నుండి త్రోయబడ్డాయి. ఆకాశము నుండి త్రోయబడి కొన్ని పాతాళములో బంధించబడి ఉన్నాయి, కొన్ని మాత్రము ఎక్కడున్నాయో తెలుసా?
కొన్ని ఆకాశ మండలములు తిరుగుతున్నాయి. అందుకే మనము పోరాడున్నది అపోస్తలుడు మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలలో ఏమంటాడంటే, మనము పోరాడునది శరీరాలతో కాదు, ఆకాశ మండలములోని దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము అంటాడు. అంటే ఈ లోక సంబంధమైన మనుషుడితో మనకు పోరాటం లేదు, ఈ లోక సంబంధమైన మనిషితో మనకు పోరాటం లేదు. కానీ ఎక్కడ చూస్తున్నారు, ఆకాశ మండలములో తిరుగుతున్నటువంటి దురాత్మలు సమూహముతో మనము పోరాడుచున్నాము. ఈ దేవదూతలను దేవుడు త్రోసేసిన తర్వాత అప్పుడు దేవుడు మరలా మనిషిని సృష్టించాడు. మనిషిని ఎలా సృష్టించాడంటే తన పోలికలో తన స్వరూపములో ఏం చేశాడు, ఆయన నిర్మించుకున్నాడు. ఆయన ఎందుకు నిర్మించుకున్నాడనంటే మనిషి దేవునితో సహవాసం చేయడానికి, మానవుడు దేవునితో జీవించడానికి, దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నరుని సృష్టించాడు. దేనిలోని సృష్టించాడు? మట్టితో నుండి మరి నరుని సృష్టించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఉదగా వాడు జీవాత్మ అయ్యాడు. అంటే మనిషి ఏం చేశాడు? జీవాత్మ అయ్యాడు. తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఒక ఏదైనా తోటను ఏర్పరిచి అందులో ఒక వ్యక్తి అయినటువంటి ఆదామును అక్కడ ఉంచి, తర్వాత ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఎరిగి ఆదాము కొరకు సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచి, ఆ ఏర్పరిచినటువంటి అవ్వను ఏం చేశాడు? ఆదాము యొద్దకు తీసుకుని వచ్చి, ఇదిగో ఆదామా, నీ కొరకు నేను స్త్రీని నిర్మించాను. ఎక్కడి నుంచి? నీ ప్రక్కటెముకలో నుంచే నేను తీశానని మరి ఆదాము దగ్గరికి తీసుకుని వస్తే ఆదాము ఏమంటున్నాడంటే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు నరులలో నుండి తీయబడితేవి గనుక నారి అనబడును. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సాతానుడు మనలను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు, మనల్ని ఎందుకు ఈ విధముగా పతనావస్థలోనికి తీసుకుని వెళుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం. అయితే సాతానుడు ఏం చేశాడు? అక్కడి నుంచి త్రోయబడిన తర్వాత సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగిందయ్యానంటే దేవుడు భూజంతువులను చేశాడు, తర్వాత సకల పక్షులను, తర్వాత భూమి మీద చెట్లను అన్నిటిని మొలిపించిన తర్వాత దేవుడు జంతువులలో అనేకమైనటువంటి జంతువులను మరి వాటిని సృష్టించాడు. అయితే ఈ హవ్వ ఆదామును ఏదైనా తోటలో పెట్టాడు. ఈ ఏదైనా తోటలో వీళ్ళున్నప్పుడు ఏమైందయ్యా అంటే, ఆ ఏదైనా తోటలో వీరున్నప్పుడు ఆ ఏదైనా తోటలో దేవుడు 2 ఫలాలు తినకూడదు అని చెప్పాడు. ఒకటి మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలము, రెండవది జీవ వృక్ష ఫలం. ఈ 2 ఫలాలని మీరు టచ్ చేయకూడదు. మిగతా ఫలాలన్నీ ఉన్నాయి, వాటిలో ఏదైనా మీరు తినొచ్చు. కానీ జీవవృక్ష ఫలమును కానీ మంచి చెడులను తెలివినిచ్చు ఆ ఫలాన్ని కానీ మీరు ముట్టకూడదు అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వీళ్ళేమో మరి హవ్వ ఆదాము సంతోషంగా ఉన్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, సంతోషంగా దేవునిలో మరి సహవాసం చేస్తుంటే సాతానుడు అనేటువంటి పిలువబడుతున్నటువంటి దేవదూతలను దేవుడు త్రోసేశాడు కదా. వీళ్ళు సంచారం చేస్తున్నారు. ఎందుకంటే వారు ఆకాశ మండలములను మరి తిరుగుతూ ఉన్నారు. లూసిఫర్ కూడా గర్జించు సింహము వలె, లేఖన భాగంలోనికి మనం వస్తే మరి సాతానుడు మరి అపవాది ఏం చేస్తున్నాడంటే, మొదటి పేతురు గ్రంథము మరి 5వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు అనగా దేవుని దూత జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుడు ఆ దేవుని యొక్క సింహాసనము నుండి త్రోసేశాడో, ఎప్పుడైతే దేవుని సింహాసనం నుండి మరి త్రోయబడి మరి బూది గంతముల వరకు అంచుల వరకు నరికాడో, ఆ దేవుని దూతలు ఏం చేయబడ్డాయంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించారో అప్పుడు దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ఈ అవ్వను ఆదామును కూడా ఏం చేయాలి? ఈ అవ్వను ఆదామును ఏ విధంగానైనా దేవునికి దూరం చేయాలి అనే ఆలోచనతో ఏం చేశాడంటే సాతానుడు మరి ఆ కాలములో సర్పము యుక్తి కలిదై ఉన్నదంట. సర్పము చాలా యుక్తి కలిగినది. రెండోది చెట్ల మీద పాకేటువంటి స్థితిలో ఉంది ఆనాడు సర్పం.
కనుక ఆ సర్పములోనికి ప్రవేశించి సాతానుడు మరి ఎవరు మోసపురిచాడు? పురుషుడు బలమైన వాడు, పురుషుడు బలహీనుడు కాదు. ఎందుకంటే పురుషుడు బలమైన వాడు గనుక పురుషుడు ఎప్పుడు కూడా మోసపు మాటలకు, మృదువైన మాటలకు పడిపోడు. స్త్రీ ఏమైందనంటే, ఈ స్త్రీ పాపం అమ్మాయికి, అందుకే బైబిల్ గ్రంథంలో స్త్రీలు బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని బైబిల్ గ్రంథంలో రాస్తున్నాడు. కనుక మరి ఈ యొక్క స్త్రీని మోసం చేయాలి. కనుక ఆదాము లేని సమయములో, ఆదాము ఉండనటువంటి సమయంలో సర్పములో నుండి సాతానుడు హవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే హవ్వతో మాట్లాడడం ప్రారంభించాడో, మాట్లాడిన తరువాత హవ్వను మోసపరిచాడు. ఏం చేశాడు? హవ్వను మోసపరిచి, హవ్వా ఇదిగో నీవు ఎలా ఉంటావో తెలుసా? మంచి చెడులను తెలుసుకుని దేవుని సింహాసనం మీద కూడా మీరు సంతోషంగా ఉంటారు, దేవునిలాగా మీరు వర్ధిల్లుతారు, దేవునిలాగా ఆ దేవుని వలె గొప్పగా ఉంటారు. మీరు ఎందుకు ఈ ఏదైనా తోటలో ఉండాలి? మీకు మంచి చెడులు తెలుస్తాయి, మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కానీ దేవుడు మిమ్ములను ఇక్కడ వరకే ఉంచేశాడు, కాబట్టి ఆ ఫలము నువ్వు తిను, నువ్వు బాగుంటావని మరి హవ్వతో సాతానుడు మాట్లాడుతున్నాడు. కానీ అవ్వ అనుకుంటుంది, సర్పం ఏందబ్బా ఇంత బాగా మాట్లాడుతుందని అనుకుంటుంది. కానీ సర్పములో నుండి సాతానుడు మాట్లాడుతున్నాడు. సాతానుడు మాట్లాడుతూ అంటాడు, ఏమన్నాడు? అవ్వా ఏం తెలుసా, నువ్వు ఏం చేస్తావు? ఈ ఫలాన్ని తినయ్యా, తిను దినమున మేము చచ్చిపోతామయ్యానంటే సాతానుడు అంటాడు, తిను దినమున మీరు దేవతల వల్లే ప్రకాశిస్తారు, గొప్పగా ఉంటారు అని సాతానుడు మోసపరుస్తాడు హవ్వను కదా. ఈనాడు మనుషులు కూడా ఈ మాటలకు, ప్రలోభాలకు పడిపోతున్నారంటే కారణం ఇవంతా సాతాను జ్ఞానం. సాతానుడు చూపించేటువంటి జ్ఞానం వలన, మనుషులు కుయుక్తి వలన మనుషుల్ని మోసం చేసేటువంటి పరిస్థితులకు వచ్చేసారంటే, సాతానుడు ఆ దినాన మనుషులను మరి సాతానుడు హవ్వను, ఆదామును మోసపరిచినట్లు మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు ఏం చేశాడు? హవ్వను, ఆదామును అక్కడి నుంచి మరి బయటికి పంపించి, మరి ఆ జీవవృక్షానికి ఇటు అటు దేవుడు కెరూబులను మరి నిలబెట్టేసి, ఆ దినము నుండి మన జీవితంలో మనం చూస్తే సాతానుడు మనలను పతనము చేయడానికి, అంటే దేవుని యొక్క ఆశలను, దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? భగ్నము చేయడానికి సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలైన మనలను పతనావస్థలోనికి, మనల్ని పాడు చేయడానికి, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి? దేవుని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మనలను ఉపయోగించుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, సాతానుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. మీకు ఒకటి తెలుసో తెలీదో, సాతానుడు అక్కడి నుంచి త్రోయబడిన తర్వాత దేవునికిని సాతానుడికిని మధ్య సంబంధం తెగిపోలేదు. సాతానుడికి దేవునికి సంబంధము తెగిపోలేదు. తరచూ సాతానుడు దేవుని సముఖంలోనికి వెళుతుంటాడు. సాతానుడు దేవుని సముఖంలోనికి వెళ్ళి దేవునితో అప్పుడప్పుడు మాట్లాడి వస్తూ ఉంటాడు లూసిఫర్. ఎట్లాగో చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి చూడండి. దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే, యోబు రాస్తున్నటువంటి గ్రంథము మరి 1వ అధ్యాయం యోబు గ్రంథంలో నుండి మనం చూద్దాం. యోబు గ్రంథంలో చూడండి, ఇక్కడ 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు సంవత్సరమునకు ఒకసారి కానీ, లేదా 6 నెలలకు ఒకసారి కానీ, 2 నెలలకు ఒకసారి కానీ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు దేవుడు వీళ్ళందరికీ. సాతానుడికి లేదా దేవుని దూతలకు ఏం చేస్తాడంటే, కొన్ని సమయాలలో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ దర్శించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేవదూతలే కాదు, త్రోయబడినటువంటి దేవుని దూతలు కూడా అక్కడ అటెండ్ అవుతాయి. త్రోయబడినటువంటి దేవుని దూతలు కూడా అక్కడ అటెండ్ అయ్యి దేవుని సముఖమును, దేవుని సన్నిధిని చూస్తూ ఉంటారు. చూస్తూ
లోపల లోపల ఈర్ష్య పడుతూ దేవుని ముఖాన్ని చూడలేక తల దించుకొని మౌనంగా అబ్జర్వ్ చేస్తూ, ఇంత ఉన్నతమైన స్థితిలో నేను ఉండాల్సిన సమయం ఉన్నది, కానీ దానిని నేను పోగొట్టుకున్నానని హృదయంలో వ్యసన పడుతూ దేవుని సముఖంలోనికి వెళ్తారు. దేవుని సముఖంలో ఉంటారు వాళ్ళు. దేవుని సముఖంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు అందరినీ పరిశీలన చేస్తూ చూస్తూ ఉంటాడు, సాతానులందరినీ, దేవదూతలందరినీ. అప్పుడు ఈ సాతాను యొక్క రూపం మార్చబడి ఉంది. ఈ సాతానుడు దేవదూతల వలె ప్రకాశమానమైన స్థితిలో ఉండడు. ఎందుకంటే త్రోసివేయబడినటువంటి మరి దేవదూత గనుక భూమి మీద ప్రశాంతత లేక, సమాధానం లేక ఇటు అటు తిరుగుతున్నాడు గనుక ఈ సాతానుడు దేవుని సముఖంలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడంటే బిక్కి ముఖం వేసుకుని దేవుని దగ్గర నిలబడతాడు. దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు సాతానుడిని. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈనాడు మనం చూస్తే ఈ లోకములో ఎవరైతే దేవుని బిడ్డలుగాను దేవుని కొరకు జీవిస్తున్నారో, దేవుని కొరకు ఎదుగుతూ దేవునిలో నడుస్తున్నారో, దేవుని కొరకే తన ప్రాణాన్ని యోబులాగా అర్పిస్తూ తన జీవితములో ఎలాగా మనం చూస్తే చూడండి, ప్రతి దినము తన బిడ్డలు పాపం చేస్తారేమోనని, దేవునిని ఎక్కడ దూషిస్తారోనని వారి నిమిత్తం బలి అర్పించేవాడట దేవుడు. ఆ యోబు బలి అర్పించేవాడట. ఆ బలిని ఎవరి కొరకు అంటే తన కొరకు, తన బిడ్డల కొరకు. కానీ ఈ దేవుని బిడ్డలైన వారిని సాతానుడు పని ఏందంటే, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండి ఈ భూమి మీద దేవుని కొరకు నడుస్తూ బ్రతుకుతారో వారిని మాత్రమే సాతానుడు టార్గెట్ చేస్తాడు. లోకములో ఉన్న వారిలాగా బ్రతికితే సాతానుడు పట్టించుకోడు, ఎందుకంటే వాడు నా బిడ్డలే అని వదిలేస్తాడు. కానీ ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని పతనం చేయడమే సాతానుడు యొక్క పని, ఆ దేవదూత యొక్క పని. అయితే ఆ దేవదూతలు ఈ సాతానుడు కలుసుకునే టైం వస్తుంది పైన. మనము గమనిస్తే మరి భూమి మీద ఎలక్షన్ జరిగిన టైంలో, ఎలక్షన్లో ఎవరైతే గెలుస్తారో గెలిచిన వారును మరి ఎక్కడ కూర్చుంటారు? మరి రాజ్యసభలోనో శాసనసభలోనో కూర్చుంటారు కదా. కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? అక్కడ సమస్యల గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే విధముగా మరి ఇతర పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఓడిపోయినప్పటికీ వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయిగా, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మరి ఆ సభలో కూర్చొని ఎవరితో వాగ్వాదం వేస్తూ ఉంటారు? ప్రజల యొక్క సమస్యల గురించి, ప్రజల యొక్క తలంపులను, ఆలోచనల గురించి వీళ్ళు పరిపాలన చేస్తున్న వారికి ఏం చేస్తూ ఉంటారు? ఎదురు ప్రశ్నలు వేస్తూ మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదని ఏ విధంగా ఈ సభలో వారు మాట్లాడతారో, దేవుని దూతలు ఉన్నటువంటి ఆ సభలో కూడా అక్కడ సమస్యలను గురించి, మరి అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్న మనుషుల గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ సాతానుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అలా సంచరించి చూస్తున్నప్పుడు, ఈ సాతానుడు అక్కడ మౌనంగా నిలబడుతున్నప్పుడు సాతానుడిని అడుగుతున్నాడు దేవుడు, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని ఎవరిని అడుగుతున్నాడు? దేవదూతను అడుగుతున్నాడు. ఈ భూమి మీద సాతానుగా త్రోయబడినటువంటి దేవదూతను అడుగుతుంటే ఆ దేవదూత సాతానుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఏం చేస్తున్నాను? భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏం చేసింది సాతానుడు? ఏం చేశాడు అంటే, భూమి మీద దేవునికి ఇష్టలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను నాశనం చేయాలనే ఆశతో, దృక్పథముతో తిరుగుతా ఉన్నా. నా పని అదే, ఇంక వేరేదేం లేదు. నేను నాశనం చేయాలి, నీ వైపు తిరగకుండా వారిని పతనావస్థలోని తీసుకుని వెళ్ళాలనేదే నా ఆలోచన. కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉన్నా. కానీ కొంతమంది మాత్రం మరి నాకు లోబడిపోతూ ఉన్నారు, ఎక్కువ శాతం నాకు లోబడిపోతూ ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడైన యోబును నువ్వు చూచావా? ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి యోబును గూర్చి పరలోకములో, దేవుని రాజ్యములో, దేవుని దూతల చేత మరి ఆరాధింపబడుతున్న సభలో యోబును గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈనాడు
మనము దేవునిలో ఎదుగుతున్న మన కొరకు మనల్ని బట్టి దేవుడు ఎప్పుడైనా ఆయన సింహాసనం మీద కూర్చుని ఇక్కడ నుంచి సాతానుడు అక్కడికి వెళ్ళినప్పుడు నా కుమారుడైనటువంటి ఏదో ఒక పేరు నీకు కలిగినటువంటి పేరును పెట్టి, ఎగ్జాంపుల్ నా పేరే శామ్, ఇదిగో ఫలాని నా కుమారుడైనటువంటి శామ్ ఉన్నాడు, అతన్ని నువ్వు చూచావా అంటే సాతానుడు అన్నాడు, అయ్యా నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కంచి వేశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ప్రశాంతంగా దేవునిలో బ్రతకగలుగుతున్నాం, దేవునిలో జీవించగలుగుతున్నామంటే దేవుడు మన కుటుంబము చుట్టూ, మన ఇంటి చుట్టూ కంచె వేసి ఉంటాడు. దేవుని బిడ్డల చుట్టూ కంచె ఉంటుంది కనుక సాతానుడు ఏమీ చేయలేకపోతున్నాడు. సాతానుడు మనకంటే శక్తివంతమైన వాడు. చాలామంది అంటారు సాతానుడిది ఏముందిలేండి అని అంటాడు, కానీ సాతానుడు శక్తివంతుడైన వాడు. సాతానుడికి వాక్యము తెలుసు. సాతానుడు బలమైన వాడు. సాతానుడు మనిషిని ఏమైనా చేయగలడు. అంత శక్తివంతుడైన వాడు సాతానుడు. అందుకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, సాతానుని ఎలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమంటున్నాడు? సాతానుని మనం ఎదిరించడానికంట శక్తివంతులం కావాలంట. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమైనటువంటి దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఆ వాక్యమే మనల్ని గొప్పవారిగా చేస్తుంది. ఆ వాక్యమే సాతానుని ఎదురించడానికి మనకు బలాన్ని ఇస్తుంది. అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు సాతానుడు? దేవుని సముఖంలో యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోబుని ఏం చేశాడు? ఏమో అతని ప్రాణమును తప్ప మరల నువ్వేం చేయడానికి లేదన్నాడు. తర్వాత ఏమి చేయలేకపోయాడు సాతానుడు. తర్వాత మరలా సెకండ్ టైం, రెండవసారి మరల దేవుని సముఖంలోనికి వెళ్ళాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది, చూడండి మరలా సెకండ్ టైం వెళ్తున్నాడు. ఎక్కడికి? దేవుని సముఖంలోనికి. ప్రియమైన వారలారా, సాతానుడు భూమి మీదే ఉంటాడు అనుకోవద్దు. సాతానుడు దేవుని దగ్గరకు వెళ్తాడు. దేవుని దగ్గరకు వెళ్ళి మీటింగ్లో అటెండ్ అవుతాడు. ఆ దేవుడు ఏం చెప్తున్నాడో, మన మానవుని యొక్క ఉద్దేశాలను, మానవుని ఏ విధంగా ఆయన దేవుని సన్నిధానంలోనికి చేర్చుకోవాలి, ఆయన ఏ విధంగా దేవుని సన్నిధానములో మరి ప్రజలందరినీ చేర్చుకుని వారితో సంతోషపడాలని ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలన్నీ సాతానుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు పెట్టే మీటింగ్లో, దేవుడు పెట్టే కాన్ఫరెన్స్లో మరి సాతానుడు అటెండ్ అవుతాడు, చూస్తాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడి నుంచి మరలా రిటర్న్ బ్యాక్ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే ప్రణాళికను మారుస్తుంటాడు సాతానుడు. అయితే ఈ సాతానుని యొక్క తలంపులను, తంత్రములను ఎరిగిన వారై దేవుడిచ్చు సర్వాంగ కవచమైనటువంటి దేవుని యొక్క వాక్యము చేత బలవంతులుగా మనం ఉండాలి. తర్వాత లేఖన భాగంలోనికి వస్తే మరి 2వ అధ్యాయం అంటే ఆల్రెడీ ఒకసారి దేవుని సన్నిధానంలోనికి వెళితే దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ మరలా సెకండ్ టైం వెళ్తున్నాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవదూతలు మరి యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి ఏం చేస్తున్నాడు? నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని మరలా దేవుడు సెకండ్ టైం సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుడికి. ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తున్నాడో, అయ్యా నిన్ను చూడండి, సాతానుడి యొక్క తలంపు ఎలాంటిదంటే అతని ఆలోచనలు, అతని తలంపులు ఎలాగున్నాయంటే అతనిని నాశనము చేయడానికి నేను ఎంత పూనుకున్నా, నేను నాశనం చేద్దామని నిన్ను దూషించేలా చేద్దామన్నా అతను మాత్రమయ్యా నిన్ను ఒక్క మాట కూడా అంటలేదయ్యా. చూడండి, దేవునినంట ఒక్క మాట కూడా అంటలేదంట. ఎవరు? యోబు. సాతానుడంట ఏం ఆలోచిస్తున్నాడంటే యోబును నోటి నుండి దేవునిని దూషించి విజయం పొందాలనుకున్నాడు సాతానుడు. విజయం పొందాలి, నేను ఏం చేయాలి? యోబు
మీద విజయం పొందాననుకో, దేవుని సముఖంలో నేను విజయం పొందినట్లే. ఎందుకో తెలుసా? నిన్ను దూషించానయ్యానని నేను ఎదురు మాట్లాడొచ్చు దేవునితో ఆలోచించేసింది. కానీ యోబంట శరీరం క్షీణించిపోయినా, పుండ్ల చేత నింపబడినా, కానీ ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదయ్యా అని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సముఖంలోనికి వెళ్ళయ్యా, నేను ఎంత చేసినా ఆ యోబు అనేటువంటి వ్యక్తి నా మాట వినడం లేదయ్యా అని దేవుని సముఖంలోనికి వెళ్ళి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు అంత గొప్పవాడు. కానీ సాతానుని ఎదిరించడానికి మనకేం కావాలో తెలుసా? మరి దేవుని యొక్క లేఖన భాగంలోనికి వస్తే మత్తయి సువార్త, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని పోయి దేవాలయపు శిఖరమును ఆయనను నిలబెట్టెను. నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి పరిచర్యకు వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి పరిచర్యలోనికి వచ్చినప్పుడు, పరిచర్య ప్రారంభములో ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయన 40 దినాలు ఉపవాసం ఉండడానికి అరణ్యములోనికి కొనిపోబడతాడు పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అరణ్యములోనికి కొనిపోతాడు. అరణ్యములో 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన తర్వాత చూడండి, ఈ 40 దినములు సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని టచ్ కూడా చేయడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన ఉపవాసములో ఉన్నాడు. ఆయన ప్రభు పరిచర్య నిమిత్తం దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ హృదయము దేవునితో ముడిపడి దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఇప్పుడేం కాదు, నేను ఇప్పుడు యేసుక్రీస్తుని నేనేం టచ్ చేయకూడదని ఆలోచన చేసి ఉపవాస దినములు తీరిన తరువాత దేవుడు ఆకలి కొన్నాడట. అతను యేసు నీరసించాడట. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు నీరసించాడు, మరలా మరి ఆకలి కొన్నాడు. కానీ హృదయములో ఆత్మ బలంగా ఉంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలైన మనకు శరీరం క్షీణించిపోయినా, శరీరం అంతా ఊడిపోతున్నా, అందం వికారమైపోయినా, శరీరము నిరుసత్వంలో పడినా, ఆత్మ మాత్రం ఎలా ఉండాలి తెలుసా? దృఢంగా బలంగా ఉండాలి. ఎందుకో తెలుసా? అపవాదిని ఎదిరించడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చాలామంది అనుకుంటారు అపవాదికి శక్తి లేదు, అపవాది ఏం చేస్తాడులే అని కదా. ప్రతి ఒక్కరూ ఎవరిని ఏ చిన్న సమస్య వచ్చినా అపవాది, ఏ చిన్న బాధ వచ్చినా అపవాది, ఏ శోధన కలిగినా అపవాది. ఎందుకు నువ్వు అపవాదిని ఊరికినే ఉచ్చరిస్తున్నావు? నీలో దేవుని శక్తి ఉందా? నీలో దేవుని బలం ఉందా? దేవుని శక్తి చేత నువ్వు నింపబడినావా? అప్పుడే నీ దగ్గరకు సాతానుడు వస్తాడు. నువ్వు దేవుని మాటలు వినవు, దేవునికి లోబడవు, దేవుని చిత్తానుసారంగా జీవించవు, నీ ఇష్టానుసారంగా లోకములో ప్రవర్తిస్తావు, లోకానుసారంగా నువ్వు బ్రతుకుతావు. మరలా ఏదైనా సందర్భం వస్తే క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నందుకు ఏ చిన్న కష్టం కలిగినా, ఏ చిన్న బాధ కలిగినా నా దగ్గరకు సాతానుడు వచ్చేస్తున్నాడు అంటావు. సాతానుడు నీ యొద్దకు రాడు. నీ యొద్దకి రావాలి అనంటే నీవు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించగలిగిన స్థితిలో నువ్వు ఉండగలిగినప్పుడు మాత్రమే. సాతానుడు అంటాడు, వీళ్ళందరూ నా మనుషులే, ఏదో నోటితో దేవుణ్ణి గలపరుస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం నా మనుషులు. వాడు నా మనిషే, వీడు నా మనిషే, వాక్యం భలే చెప్తాడు, వాడు చెప్పడం వరకే, కానీ వాడు నా వ్యక్తి అంటది సాతానుడు. ప్రార్థన భలే చేస్తాడు, ప్రార్థన భలే చేస్తాడబ్బా, కానీ వాడు నా వ్యక్తి. ఎందుకో తెలుసా? వాడు పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు, వల్లించి దేవుని పరిచర్య చేస్తున్నాడు, సంఘములు అనేక పనులు చేస్తున్నాడు, కానీ వాడు నా వ్యక్తి అంటాడు సాతానుడు. ఎందుకో తెలుసా? సంఘములో గలిబిలి చేసేది వాడే కదా. దేవుని మందిరానికి వెళ్తాడు, వాక్యం వింటున్నట్టు నటిస్తాడు, కానీ వాక్యం వినడు, వాడే నా వ్యక్తి కదా. ప్రతి ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి చర్చిలో నిద్రపోతాడు, వాడు నా వ్యక్తే, కానీ ఆదివారం మాత్రం చర్చికి వెళ్తున్నాడు, ఏదో ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ పట్టుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, అయితే యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఉపవాస దినములు నిండిన తర్వాత సాతానుడు యేసు దగ్గరికి వెళ్ళాడు. జ్ఞాపకం చేసుకోండి, నా దగ్గరికి సాతానుడు ఎప్పుడు వస్తాడంటే దేవునిలో బలంగా జీవిస్తున్నప్పుడు, దేవునిలో గొప్పగా మనం ఎదుగుతున్నప్పుడు, దేవునితో మనం సంబంధం కలిగి ఆయనతో సంభాషిస్తున్నప్పుడు, దేవుని శక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే సాతానుడు మన దగ్గరకు వస్తాడు.
మనము లోక సంబంధమైన మనుషులమైతే సాతానుడు మన దగ్గరికి రాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీవేమంటున్నాడు తెలుసా? నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని అరణ్యములో నుండి యెరూషలేము పట్టణంలోనికి వచ్చాడు సాతానుడు. ఎంత శక్తివంతుడో చూడండి. యెరూషలేము పట్టణంలోనికి వచ్చి యెరూషలేము పట్టణము నుంచి దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయాడు. దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి దూకమంటున్నాడండి. మరలా ఎలా దూకమన్నాడు? నోటి మాటల ద్వారా కాదండి, దేవుని వాక్య రూపంలో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? 91వ కీర్తన సాతానుడికి తెలుసు. 91వ కీర్తనని యేసుక్రీస్తు ప్రభువుకు చెప్తున్నాడు. నీ రాళ్లకు నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు ఎత్తు పట్టుకుంటానన్నాడు కదా, నువ్వు దూకయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని ఒక చోట వ్రాయబడి ఉన్నది నీకు తెలియదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి ఇక్కడి నుంచి దూకమన్న సాతానుడికి ఎంత బలమో చూడండి. మరి యేసుక్రీస్తు ప్రభువునే ఎత్తైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిన సాతానుడు నిన్ను నన్ను ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడో జ్ఞాపకం చేసుకోండి. గనుక సాతానుని ఎదిరించాలంటే నోటి మాటలు సరిపో, హృదయములో దేవుని యొక్క వాక్యము బలంగా ఉండాలి. నీ మాట ఉదయమున లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవుని కౌగిట్లో నువ్వు ఉండాలి. ఉదయమున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు దేవుని హస్తముల చేత నీవు కౌగిట్లో కాపాడబడుతూ ముందు కొనసాగాలి. దేవుని కంచె నీ చుట్టూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని కంచె నీ చుట్టూ ఉంటుందో నీవు అప్పుడు క్షేమకరంగా ఉంటావు. కనుక దేవుడు ఇంతవరకు మనల్ని క్షేమకరంగా నడిపించాడంటే దేవుని బిడ్డలైన మన పక్షమున దేవుడు ఉన్నాడు, ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.